నమస్తే. సో నార్మల్గా మనం సినిమాల్లో స్టోరీలో చూస్తాం ఓం భీమ్ బష్ అనగానే, అంటే చిన్నప్పుడు ఇవన్నీ ఫెయిరీ స్టోరీస్ అనమాట. అలా అనగానే ఏదైనా జరిగిపోతుందా, నిజంగా ఇలా జరిగితే బాగుండు అని. సో లాస్ట్ టైం మేము మీట్ అయినప్పుడు ఓం భీమ్ బష్ మీ సినిమా హిట్ అవ్వాలని నేను నార్మల్గా అన్నాను అనమాట. సో నేను అన్నందుకు కాలేదు, సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్తో థియేటర్లో రన్ అయిపోతుంది. సో మనతో ఉన్నారు ప్రియదర్శి అండ్ శ్రీకృష్ణ గారు. హౌ యూ? గుడ్ అండి. బెటర్. ఓకే, ఇంకొకరు మిస్ అయ్యారు, ఇంకొకరు వేరే ఆయన వల్లనే ప్రాబ్లం అవుతుందని ఎవరో అంటే ఇక్కడ ఆయన రాలేదండి. ఓకే ఓకే. బేసిక్గా అబ్బాయిలు, ఇప్పుడు అమ్మాయిలు కూడా చూస్తున్నారు అనుకోండి ఐపీఎల్. సో ఎక్కడున్నా కూడా ఆ టైంకి ఇంటికైతే వెళ్ళిపోతారు. సో ఆ ఎఫెక్ట్ మీ సినిమాపై ఏమైనా పడుతుంది అంటారు? అంటే ఫస్ట్ షో కానీ సెకండ్ షోలో మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారు? ఇండియాలో ఎప్పుడు 3 విషయాలు కొరవ ఉండదండి. అంటే ఎప్పుడు దే విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ట్రెండ్. ఒకటి ఏంటంటే పాలిటిక్స్, క్రికెట్ అండ్ సినిమా. ఈ 3 మీరు ఎప్పుడు ఏ రోజు వర్షం పడ్డా, భూకంపం వచ్చినా, ఏ ఉన్నా సరే ఇవి ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్లో ఉంటాయి. అండ్ జనాలు వాటిని చూడడానికి, కన్స్యూమ్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ తెలుగు ఆడియన్స్, వీ హ్యావ్ ద బెస్ట్ గ్రేటెస్ట్ తెలుగు ఆడియన్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అండ్ మన సినిమాలనే కాదు, పరభాషా సినిమాలని కూడా బాగా చూస్తారు, అంటే తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు అండ్ చూస్తారు, ఆదరిస్తారు. అలాంటి నేచర్ మనది. సో అండ్ అంటే ఇది పెద్ద డబ్బా కొడుతున్నాను కాదు, కానీ ద కలెక్షన్స్ ఆర్ స్పీకింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. అండ్ అఫ్ కోర్స్ వి ఎంకరేజ్ పీపుల్ టు వాచ్ సినిమా. అండ్ ఆల్సో వాళ్ళ చాయిస్ అది. వాళ్ళు క్రికెట్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మా ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ క్రిష్ అండ్ డాక్టర్ మ్యాడీ వెళ్ళి మంచి ఐపీఎల్ కామెంటరీ చేశారు. సో అండ్ సో సినిమా అండ్ క్రికెట్ లైక్ ఇంటర్ట్వైన్ అయ్యి వి ఆల్వేస్ ఫంక్షన్ టుగెదర్. సో భయం అంటూ ఏం లేదు. డెఫినెట్లీ దేర్ ఇస్ అ లిటిల్ డీవియేషన్, బట్ పీపుల్ ఆర్ అంటే వాళ్ళ హౌస్ఫుల్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా, హౌస్ఫుల్స్ ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్. సో దట్స్ అ వెరీ గుడ్ సైన్. సో అంటే సినిమాలో కామెడీ బాగుంది, డైలాగ్స్ అన్ని కొంచెం అడల్ట్ కంటెంట్ టచ్ అయిందని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అడల్ట్ అంటున్నారు అంటే అది పెద్ద యంగ్స్టర్స్కి ఖచ్చితంగా అది అర్థం అవుతుంది, బాగా అర్థం అవుతుంది. ఏది ఎక్కువ ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఉండే వాళ్ళకి అర్థం అవుతుంది. చిన్నపిల్లలకి అది అర్థం కాదు. చిన్నపిల్లలకి ఏంటంటే మేము ఏదో మాట్లాడుతున్నాం అన్నట్టు చిన్న జబరిష్ లాగా అనిపించి నవ్వు వస్తుంది. నార్మల్గా ఏదైనా సినిమాని వేరే భాషల్లో కూడా డబ్బింగ్ చేద్దాము అంటే ఒకంత ఆలోచిస్తారు. రిలీజ్ తర్వాత రిజల్ట్ని బట్టి ఆ స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు ఏమైనా ఇతర భాషల్లో రీమేక్ చేసే యాక్చువల్లీ మలయాళం, తమిళ్, హిందీ ముందే రీమేక్ చేద్దామని పంపారండి. ఓకే, బట్ వాళ్ళకి తెలుగులోనే డబ్బింగ్ స్క్రిప్ట్ ఎలా రాయాలి చాలా మంది అర్థం కాలేదు. మీకు తెలిసిందే ఇది. సో మలయాళం, తమిళ్ వాళ్ళకి మన కాన్వర్జేషన్ అర్థం అవ్వక దీన్ని ఏ డైలాగులు పెట్టాలో కూడా వాళ్ళకి తెలియలేదు. అదే మనం చాలా మీమ్స్, లోకల్ బేస్డ్ కాంటెంట్ ఎక్కువ వాడాం కాబట్టి దానివల్ల చేయలేదు. బట్ చేంజ్ మనం ఇవ్వటమే, మనం ఇప్పుడు వాళ్ళకి డిజిటల్ కూడా మనమే వర్క్ చేయించిస్తున్నామండి. అంటే వాళ్ళ భాషల్లో మనం ఆ డైలాగ్స్ అంటే ఏంటి మీనింగ్ అని కూర్చోబెట్టి చెప్పి వాళ్ళకి అవి ఉన్నాయా ఏంటి అనేది. సో అర్థం కాకపోతే అక్కడ ఉన్న ఒక మంచి మీమ్ని, ఒక పంచ్ని వాళ్ళు మిస్ అవుతారు కదా బేసిక్ గా. అంటే వాళ్ళకి ఏం ఫేమస్ మనకు తెలియదు కదా. ఓకే ఓకే. ఇప్పుడు తెలంగాణ భాష మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు భాష వింటుంటేనే నవ్వొస్తుంది. ఇప్పుడు అది ఇప్పుడు అట్లనే మరి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మంచి స్వచ్ఛమైన భీమవరం స్టైల్లో మాట్లాడుతుంటాడు విష్ణు గారు. సో అది ఆ భాషలో ఉండే ఆ తీయదనం, దాంట్లో వచ్చే కామెడీ, హ్యూమర్ వేరే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అదే మీరు కన్నడలో రిక్రియేట్ చేయాలంటే అక్కడున్న రైటర్స్, అక్కడున్న లోకల్ కాంటెంట్కి అడాప్ట్ చేసి రాయాలి. సో డెఫినెట్లీ ఐడియా అయితే ఇది ఎప్పటికప్పుడు జీ సినిమానో సోనీలో ఎప్పుడో వస్తే చూస్తాం మనం అందరం. అండ్ ఎస్పెషల్లీ అంటే ప్రభాస్ అన్న క్యామియో ఉండుంటే మనకి ఇంకా వరల్డ్ బిజినెస్ వచ్చేది అన్న డేట్స్ లైక్. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు పర్లేదులే ఓటీటీలో వచ్చాక చూద్దాం అని వెయిట్ చేసే ఆడియన్స్ సెపరేట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే సో అలాంటి వాళ్ళని కూడా థియేటర్కి తీసుకొచ్చి కూర్చోబెట్టేలా సినిమా ఉందని టాక్, ఏమంటారు? పర్లేదులే ఓటీటీ వచ్చి చూద్దాం అనుకునే వాళ్ళు అందరూ కూడా ఓటీటీలో చూసిన ఇది థియేటర్లో మిస్ అయ్యామరా అని అయితే అప్పుడు బాధపడతారు. ఎక్స్పీరియన్స్ అండి, డెఫినెట్లీ దట్ ఎక్స్పీరియన్స్ యూ విల్ మిస్. మాకు ఇప్పుడే కాదు, అంటే మేము బ్రోచేవారు ఎవరో చేస్తున్నప్పుడు కూడా అనుకున్న సందర్భం ఇది. అప్పుడు ఇంకా కోవిడ్ రాలేదు. అండ్ 2019లో మా సినిమా రిలీజ్ అయినప్పుడు బ్రోచేవారు ఎవరో మేము ఇప్పుడు చూస్తున్న కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళినప్పుడు అందరూ ఈ నవ్వడము, ఇట్లా సీట్లోంచి లేచి ఇట్లా చప్పట్లు కొట్టడము మేము అప్పుడు ఆ టైంలో చూసాము. అప్పుడు ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రభాస్ అన్న గారు ఒకసారి ఒక మన ప్రెస్ మీట్లో అన్నారు కదా,
ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్ళడం మానేస్తామా అన్నట్టు. సో ఐ థింక్ సో our audience are definitely looking forward to watch films in theaters. Theater experience ఈ తెలుగు సినిమానే కాదు, కాంటెంట్ బాగుంటే చూస్తున్నా. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ పెద్ద హిట్ అయింది కదా, ఇక్కడ ప్రేమలో హిట్ అయింది. సో చెప్తున్నా కదా, ఆడియన్స్ నోస్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళు అన్ని గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. దే విల్ గో అండ్ వాచ్ ఇట్. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఆనెస్ట్లీ ఒక అటెంప్ట్ చేయాలి, కాంటెంట్ చేయాలి, అంతే. అంటే సరే, అది పక్కన పెడదాం. సో మీ నుంచి ఎటువంటి సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బలగం సినిమా చేశారు, ఏడిపించారు. తర్వాత కామెడీ ట్రై చేస్తున్నారు, రకరకాల జానర్ అన్ని టచ్ చేస్తున్నారు. ఇంకేమైనా ఉన్నాయా? నేను అయినా విష్ణు భయ్య అయినా బేసికలీ ఏంటంటే వీఆర్ సినిమా లవర్స్. మేము సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము, సినిమాలోనే ఉండాలనుకున్నాము. అండ్ మేము ఎవరినైతే ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమాల్లోకి వచ్చామో వాళ్ళు కూడా ఆ ఇన్స్పిరేషన్స్ని మాలో క్యారీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో 2 children of cinema trying to do variety of cinema. అంతే. ఇక ఎక్స్పెక్ట్ చేయాలంటే మాకు అన్ని చేయాలనే ఉంటది. కాకపోతే దాంట్లో ఏది బాగుంటది, ఎప్పుడు ఏంటనేది చూసుకొని చేసుకోవడం అంతే. సో ఎందుకంటే ఇప్పుడు విష్ణు చాయిసెస్ చూస్తుంటే అసలు టైటిల్స్ లోనే భలే ఉంటాయి. వీరభోగ వసంతరాయలు, లేకపోతే బ్రోచేవారు ఎవరురా, సో లేకపోతే మన వచ్చిన సామాజ వర్గమన, ఆ ముందు వచ్చిన అర్జున ఫల్గుణ. ఇదంటే ఇట్లాంటి టైటిల్స్ మీరు చాలా రేర్ గా ఒక యాక్టర్ కెరీర్ లో చూస్తారు. నాకు ఎప్పుడు అసూయ కూడా ఉంటుంది, అబ్బా టైటిల్ మళ్ళీ కొట్టారబ్బా. సో ఇవన్నీ అనుకున్న ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా. వీరభోగ వసంతరాయలు అసలు రాజరాజ చోర ఎవరన్నా పెడుతున్నారా? ఎంత గొప్ప సినిమా అది. నాకు నేను చూసి ఫోన్ చేసి. సో ఐ రిమెంబర్ దట్. అంటే ఇవన్నీ ఏంటంటే మీకు సడన్ గా అంటే ఇప్పుడు విష్ణు అంటే ఓ వీడు ఏదో కొత్తగా చేస్తున్నాడు, వీడు ఏదో దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. సో that is what, అంటే our idea is also that Akshaya, that we want to create those experiences in theaters. And okay, శ్రీకృష్ణ గారు, సో లాస్ట్ సినిమా సామాజ వర్గం ఉంది కదా, సో అందులో కొన్ని డైలాగ్స్ అర్థం కానట్టుగా ఇట్లా రోల్ చేసేసేవారు అనమాట. సో ఓటీటీలో చూస్తున్నాం కాబట్టి ఆయన ఏమన్నారు అని చెప్పి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసే వెసులుబాటు ఉంది. సో అలాంటి ప్రయోగాలు ఏమైనా ఇందులో ఉన్నాయా? ఉంటాయండి, ఉంటాయి. అంటే అది మనలో అంటే కొన్ని బయటకు అనలేం కదా. బయట ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అని నేను చెప్పలేనప్పుడు మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని మీరు ముందు చెప్పలేదు, చివర్లా అంటున్నారు, అంత డిస్కంఫర్ట్ లేదు. ఒకవేళ ఉందనుకోండి, లోపల అనుకుంటాం, ఏదో ఒకటి అనుకుంటాం. సో అలాంటి అందరూ లోపల మాట్లాడుకునే ఒకటి ఉంటుంది. బయటికి మనం మాట్లాడతాం కానీ లోపల ఒకటి ఉంటుంది కదా, దానికి ఒక చిన్న క్యారెక్టరైజేషన్ ఇచ్చుకుని చేసింది అది. ఆ సినిమాకి బాగా వర్క్ అయింది. దీంట్లో బేసిక్గా క్యారెక్టరే అది. అన్ని లోపల మేము బయటికి అరుస్తాం కానీ లోపల మేము కనిపించిన వాళ్ళందరినీ ఫ్లవర్స్ని చూసినట్టే చూస్తాం. సో చాలా పడినాయి ఈ సినిమాలో కూడా అలాంటివి. ఓకే. సో మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీకు కూడా ఉంది. మరి రామకృష్ణ గారు ఏమైంది రాహుల్ గారికి? రామకృష్ణ బాయ్ ఫ్రెండ్ ఉంది, రచ్చరవి క్యారెక్టర్ అదే కదండి. ఓకే. సో ఇంత మంచి స్క్రిప్ట్ని ఇంత చక్కగా స్క్రీన్ ప్లేతో మా ముందుకు అందించారు డైరెక్టర్. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన గురించి వీరే కరెక్ట్గా చెప్తారు. ఆయన ఫస్ట్ సినిమా హుషార్ అండి. హుషార్ చూసి మంచి ఎవడో హుషారుగా ఉంటాడేమో, చక్కచక్క స్పీడ్గా ఉంటాడేమో అని చెప్పి కలిశాను. చాలా నీరసంగా అలా మనోడు స్టైలే హై స్పీడ్ అనమాట. హై స్పీడ్ అంటారా? హై స్పీడ్ అంటే హై స్పీడ్ షాట్స్ అంటాం కదా అలా. సో చాలా ఇలా ఉంటాడు. కాకపోతే ఐడియాలు ఇవన్నీ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ ఐడియాసే ఉంటాయి. సో నాకు హుషారు చేసినప్పటి నుంచి పరిచయమే. సో అప్పుడు పెద్ద వీటి గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు, మిగతా అంతా మాట్లాడుకునేవాళ్ళం కానీ సినిమాల గురించి అవి పెద్ద మాట్లాడుకునేవాళ్ళం కాదు. మనోడుకు యూజ్ చేసే కలర్స్, మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది. అవి బాగా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఇన్ మ్యూజిక్, ఎక్స్ట్రాడినరీ ఐడియా ఆఫ్ ఫ్రేమింగ్ కానీ, ఇది కలర్ ప్యాలెట్స్ కానీ. తర్వాత అంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద హోల్ మన ఆ కోటలో జరిగే ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో, యూ విల్ సీ దట్ డిస్టింక్ట్. అంటే మనోడికి ఆర్ట్ మీద ఉండే ఆ టేస్ట్ కానివ్వండి, లేకపోతే కెమెరా వర్క్ మీద ఉండే ఆ కమాండ్ కానివ్వండి, బ్రిలియంట్ టెక్నీషియన్ ఫర్ షూర్, బ్రిలియంట్ టెక్నీషియన్. సో నార్మల్గా మేము మీ ముగ్గురిని చూసినప్పుడు ఇంతకుముందు ప్రీవియస్గా చాలా జాలీగా, చాలా హ్యాపీగా అనిపిస్తారు. సో ఈ సినిమాలో క్యారెక్టర్లు ఏమైనా మీ రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్నాయంటారా, లేకపోతే అవే క్యారెక్టర్స్ అంటారా? మా ఫ్రెండ్షిప్ మూలంగా వచ్చిన ఎనర్జీ దీంట్లో క్యారెక్టర్స్లోకి వచ్చినాయి, కానీ ఆ క్యారెక్టర్స్కి మాకు ఏ సంబంధం లేదు. బయట ఎక్కడో కొంచెం టచ్ ఉంటుంది కదా. అలా బయట ఉండరు,
ఉండాలని కోరుకుంటారు అందరూ. అందుకే ఈరోజు ఆ క్యారెక్టర్లు బాగా కనెక్ట్ అయ్యింది. అందరికీ ఉంటుంది లోపల అలా ఉండాలని, కానీ ఉండలేము అలా బయట. సో అందుకే సినిమాని చూసి మనం ఇదనే కదా, ఏ సినిమాను చూసినా మనకు వచ్చే ఫీలింగ్ అదే. ఇప్పుడు సంబంధం లేకుండా విజిల్స్ వేసినా, గంతులు వేసినా, పగలబడిన అవినా ఏంటంటే వాళ్ళకి ఏదో కనెక్షన్ ఉంటుంది. అది చేద్దాం అనుకుంటారు కదా, బయట చేయలేము. సో అందుకే వాళ్ళు స్క్రీన్ మీద చూసుకుని అలా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఆఫ్టర్ రిజల్ట్ మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి ద్వారా వచ్చింది, ఎవరిచ్చారు? నవ్వలేక చచ్చాంరా అనేది చాలా, అంటే ఈసారి కొంచెం వెరైటీ కమెంట్స్ వచ్చినాయండి. అంటే నేను షాక్ అయ్యి, కొంతమంది 2-3 మీ ఇప్పుడు దాకా చేసిన సినిమాలో ఇది బెస్ట్ డిఫరెంట్ స్టోరీ అంటే ఇది అంత డిఫరెంట్గా అవునా, ఓకే ఓకే అన్నట్టు అనిపించింది. చాలామంది ఎవరైతే కొంచెం ఏమన్నా డౌట్గా చెప్తారు అనుకుని బ్యాచ్ అందరికీ ఫస్ట్ నచ్చింది. ఓకే. సో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అది జరగదు కదా నార్మల్గా, అది. సో అది మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే ఎవరైతే వీళ్ళకి నచ్చదు, వీళ్ళు ఏదో ఒక వంక పెడతారు అనుకుంటాం కదా, వాళ్ళ నుంచి మంచి అప్లాజ్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ వ్యక్తి ఎవరో చెప్పగలరా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. మెయిన్ యుఎస్ ఫస్ట్ రోజు మనం ప్రీమియర్స్కే అంత నెంబర్ చూసి ఫస్ట్ ఆయన షాక్ అయ్యారు. ఎవరు రిలీజ్ చేసిన ఆయన. ఓహో, ఓకే. నేను పొరపాటును కూడా అనుకోలేదు అసలు, ఇంత రావటం ఏంటని షాక్ అయ్యారు. ఆయన అన్నారు, ఓకే ఫన్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది అనుకున్నాం, ఈ ఇంతమంది యూఎస్లో వచ్చేసరికి ఏంటా అని ఆయన సినిమా చూశారంట. అసలు ఎగిరెగిరి పడుతున్నారు, ఎందుకురా ఇంతలా నవ్వుతున్నారు, నేనే షాక్ అయిపోయా, వెరీ హ్యాపీ అని ఫోన్ చేశారు. ఆయన షాకే నాకు బెస్ట్. డిస్ట్రిబ్యూటర్ అలా చెప్పడం నిజంగా అది రేర్, గొప్ప విషయం. వాళ్ళ దగ్గర యాక్చువల్ న్యూస్ ఉంటుందండి. న్యూస్ అంటే దే నో ది యాక్చువల్ పల్స్ ఇన్ టు ది ఆడియన్స్, బికాస్ వాళ్ళు ఆల్మోస్ట్ థియేటర్స్ లోనే వాళ్ళు లైవ్ గడుపుతుంటారు. ఐ థింక్ వాళ్ళు ఎగ్జిబిటర్స్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కృష్ణ గారు చెప్పారులేండి, అది నవ్వలేక చచ్చామని డెఫినెట్లీ చాలా మంది అన్నది ఏంటి. అండ్ ఇంకోటి ఏంటంటే బేసికలీ మేము ముగ్గురం వస్తున్నాం అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్, బికాజ్ R3 బ్యాచ్ నుంచి బ్యాంగ్ బ్రోస్కి అనేది మధ్యలో చాలా ట్రాన్సిషన్స్ జరిగినాయి. అంటే ట్రాన్సిషన్ అంటే విష్ణు బికమ్ అ బిగ్గర్ యాక్టర్ అండ్ స్టార్. రాహుల్ ఆల్సో ఫ్రమ్ ఇస్ అవార్డ్ యాజ్ అ బెటర్ యాక్టర్ విత్ RRR కానీ, ఇంటింటి రామాయణం కానీ, నేను మధ్యలో బలగం అని, సేవ్ ద టైగర్స్ అని ఇవన్నీ చేయడం. సో నా ముగ్గురిని 3 విధాలుగా చూసిన వాళ్ళు మళ్ళీ ముగ్గురు ఒకే దగ్గర తీసుకొస్తే దట్ ఎవ్రీబడి దట్ లిటిల్ మోర్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో చాలా మంది అది రీచ్ అయ్యామని చెప్పారు. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ పర్సనలీ లైక్. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏం లేదండి, నవ్వుకుంటూ బయటకు వచ్చి అరే సినిమా భలే ఉందిరా, వెరీ హ్యాపీలీ ఎంజాయ్డ్, థ్యాంక్ యూ, అది దట్ ఈస్ చాలు. అంతకంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ అబౌట్ ఇట్. ఓకే. ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? yes, ఓకే. I want it to repeat. మాకు రాహులే మోస్ట్లీ చేద్దాం అన్నాడు. రాహులే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే. సో రాహుల్ చేస్తే గొడవ లేదు, ఓకే, హ్యాపీగానే ఖచ్చితంగా చేస్తాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే సెకండ్ టైం వచ్చారు ట్రియోతో, సూపర్ సక్సెస్ అయినప్పుడు థర్డ్ పార్ట్, ఐ మీన్ థర్డ్ సారి ఇంకోసారి కాంబినేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ట్రియో ఓకే, నాకు ఓకే. మీరు ఓన్లీ ఇంకా మూవీసే చేస్తారా, లేకపోతే వెబ్ సిరీస్ లైక్ ఇలాంటివి ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయి? ఏమైనా స్క్రిప్ట్స్ వచ్చాయి మీ వరకు? వచ్చినాయండి. అంటే నేను అలా సెపరేట్గా ఆలోచించేసి అంత టైము నిజంగా నాకు ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే మీ సినిమాలు చూసినప్పుడు మీరు ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు 1-10 సార్లు, స్టోరీస్ కానీ. అవునవును, అది ఆలోచించే చేసుకోవాలి మరి, లేకపోతే కుదరదు. బేసిక్గా అన్నీ చేయటం ఇంట్రెస్టే. మంచి సిరీస్ చేద్దాం నాకు ఎప్పటి నుంచో ఉంది. ఒక 2-3 థ్రిల్లర్ జోనర్లో వెతుకుతున్నా ఆల్రెడీ, పట్టుకు నుంచా అవి వర్క్ జరుగుతున్నాయి. మేబీ ఇంకొక 6 monthsలో 1 year మధ్యలో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సిరీస్ అంటే మీరు నార్మల్గా వేరేవి కూడా చూస్తూ ఉంటారా? సేవ్ ద టైగర్స్ చూసారా? చూసాను. సేవ్ ద టైగర్స్ చూసాను. నేను బయట అంటే ఈ 6 months కొంచెం తక్కువే, ఇది ఒకటే చూసా. ఇదైతే చూసా, ఇది బాగా ఎంజాయ్ చేస్తా. ఇది నాకు దర్శి మన డైరెక్టర్ కూడా అంటే ఒక పక్క వెబ్ సిరీస్, ఒక పక్క సినిమాతో వచ్చారండి మీరు అయితే. అంటే నేను ప్లాన్ చేసిన కాదండి ఇది బేసిక్లీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి రిలీజ్ అయింది అది. సో వాళ్ళు హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్ వాళ్ళు అది ఉంటుంది కదా వాళ్ళకి చేయాలని, ఇది వాళ్ళ టైమ్ లైన్స్ వేరు, అవంతా వేరు కదా. సో
లక్కీగా కలిసి వచ్చినాయి అంతే. మేము అనుకున్నది ఏమీ లేదు. బట్ ఎందుకంటే మాకు కూడా జనవరి ఫిబ్రవరి దాకా ఎప్పుడు రిలీజ్ చేయాలని, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, IPL ఉంది, చాలా ఉన్నాయి. సో జస్ట్ లక్కీగా కుదిరింది అంతే. సో దట్ వే ఐ జస్ట్ గాట్ లక్కీ అంతే. ఓకే, నాకు అనిపించేది ఏంటంటే సినిమా బాగుంటే సీజన్తో సంబంధం ఉండదు, పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయన్న ఇది ఉండదు. IPL కానివ్వండి, ఎలక్షన్స్ ఏదైనా సరే వెళ్ళిపోద్ది అంతే. అంతేనా? మీకు అనిపించడం కాదు, నిజం అది జరిగేది అదే. నాకు అనిపించకూడదా అండి? నా ఫీలింగ్ చెప్పాను నేను. మేము అదే అంగీకరిస్తున్నాం అండి. మీకు ఒక్కరికే కాదు, అందరికీ ఉంటుందంటున్నాం అంటే. మీరు చెప్పండి. బాగుంది అంటే దాన్ని ఎవరు ఇంకా ఆపలేరు. మ్యాటర్ ఉందంటే దాంట్లో ఏదైనా సరే ఆగదు. అంతలు కూడా ఉన్నాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి శ్రీ విష్ణు గారు? ఇంకే సినిమాలతో రాబోతున్నారు? నెక్స్ట్ స్వాగ్ అని రాజరాజ్ చౌర డైరెక్టర్తోనే వస్తున్నాయండి. తర్వాత హుసేన్ షకీరన్ అని ఇంకొక అబ్బాయి థ్రిల్లర్ ఒకటి, అది అయిపోయింది ఆల్మోస్ట్ 50% అయిపోయింది. మృత్యుంజయ్ అంటే నచ్చిందంటే టైటిల్ ఇచ్చేయండి పాపం. స్వాగ్ అంటే మీరు ఏదో ఇంగ్లీష్ వర్డ్ అనుకోకండి, అది చెప్పండి. అది మీరు స్వాగనిక వంశానికి సుస్వాగతం. ఇంకోసారి స్వాగనిక వంశానికి సుస్వాగతం. స్వాగనిక వంశానికి సుస్వాగతం, అంతేనా? అంతే. బానే పలికాను. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీరు దర్శి గారు? నేను 35 అని ఒక సినిమా చేశాను. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ టు రిలీజ్. అది తర్వాత ఇంకొక 2-3 షూటింగ్స్లో ఉన్నాయి, జరుగుతుంది. ఓకే, చాలా పనులు ఉంటాయి కదా, చేయాలి కదా. సో మీ థియేటర్కి వచ్చి మీ సినిమానే ఎందుకు చూడాలి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? అండ్ అలాగే ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్తారు? 2 hours హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఈ రోజుల్లో పెద్ద మనకి అంత ఎంటర్టైనర్లు థియేటర్లో రిలీజ్ అయ్యింది చాలా తక్కువ ఉన్నాయి. సో దట్ టు మార్చ్ అంటే ఎగ్జామ్స్ మూడ్ నుంచి ఇప్పుడిప్పుడే ఫినిష్ చేసుకుని బయటకు వస్తున్నారు. చాలా ఒక నెల నుంచి చదువుకుని కష్టపడి ఉంటారు యంగ్స్టర్స్. సో మీ అందరికీ చాలా మంచి రిలీఫ్. అట్లాగే మనకి ఎలక్షన్ మూడ్ ఒకటి ఉందంతా. సో డే టైంలో ఎంత డిస్కషన్ పెట్టినా ఈవినింగ్ వచ్చేసరికి రిలాక్స్ అవ్వాలంటే మా సినిమాకి రండి. IPL సీజన్, IPLలో మీ ఫేవరెట్ టీం నగ్గొచ్చు, ఓడిపోవచ్చు. కావాలంటే హైలైట్స్ నెక్స్ట్ టైం చూసుకోవచ్చు. సినిమా చూసేసి నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూ చేయండి, ఎంజాయ్ చేయొచ్చు. నవ్వుకోవడానికి తీసిన సినిమా, అందరూ కూడా వచ్చి నవ్వుకుంటున్నారు. మీరందరూ కూడా వచ్చినా కూడా 2 గంటలు కడుపుబ్బా నవ్వుకుంటారు, కొద్దిసేపు రిలీఫ్ అవుతారు. సో అందుకు చూడాలి, మీరు చూసి తీరాలి. ఓకే, మీరు ప్యూర్ ఎంటర్టైన్మెంట్. దెర్ ఇస్ నో అదర్ నాన్ సెన్స్ బేసికలీ. హ్యాపీగా నవ్వుకోవడానికి ఎన్ని విషయాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా డెఫినెట్లీ మీరు ఒకసారి టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చి ఆ బ్లాక్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ ముందు కూర్చున్నాగానే ఆల్ వి గివ్ యూ ఇస్ లాఫ్టర్. అండ్ అంతకు మించి మేము అది చేస్తాం ఏమీ లేదు. మీరు ఇట్స్ డెఫినెట్లీ కుటుంబ సమేతంగా రావచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూర్చోవచ్చు. అండ్ హ్యాపీగా నవ్వుకొని మధ్యలో హ్యాపీగా పాప్కార్న్ తినేసి నవ్వుకుంటూ అదే ఇంటికి వెళ్ళిపోయి హ్యావ్ అ గుడ్ డే. ఏదైనా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్స్ లోనే ఉంటాం 1-2 days అనమాట. ఇంకా అలానే ఉంచుతారేమో నాకు తెలిసి మీరే. అరే అప్పుడు ఆ సీన్ లో అది అని చెప్పి మాట్లాడుకునే. దీనికి మ్యాజిక్ ఏంటంటే నిజంగా ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. సెకండ్ టైం అని, థర్డ్ టైం అని చాలా మంది పెడుతున్నారు. అది ఎందుకు అంటే బేసిక్గా ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చామంటే పలానా సీను అని చెప్పి మళ్ళీ మనం ఆడుకుంటాం. దీంట్లో చాలా ఉన్నాయి అంటే నవ్వుకునేవి, బ్లాకులు కింద ఉన్నాయి. సో సెకండ్ టైం చూసేవాళ్ళే ఈ బ్లాక్ ఇవి మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చూసినప్పుడు అందరూ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. సెకండ్ టైం చూసినప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట. దాంట్లో ఫన్ ఎక్కువ దొరుకుతుంది. అవును, నెక్స్ట్ ఈ సీన్ వస్తుంది ఇక్కడ చూడు అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఓం భీమ్ బుష్ అంటూ మా ముందుకు వచ్చారు. అండ్ చివర్లో సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పారు. సో దాని గురించి ఏమన్నా? అదే వచ్చినప్పుడు మళ్ళీ వద్దాం, మళ్ళీ ఆ స్టూడియోలో కలిసి అక్కడ ఇంటర్వ్యూ చేద్దాం. ఈ సినిమాకి ఎనఫ్ ఫుటేజ్ తీసేవండి, అది దాన్నే మళ్ళీ కట్ చేసుకొని రిలీజ్ చేయొచ్చు. సో ఓకే, అదైతే నిజం కాదని అనుకుంటున్నారు. కామెడీ సినిమాలు ఎందుకు పెడతా ఉండాలి? అలాగే రాహుల్ మీద అలా ఎందుకు అంత టెరిఫిక్ దీంతో క్లోజ్ చేస్తాం? చూసినప్పుడు అందరికి అర్థం అవుతుంది అది బేసికల్లీ. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు. నాకు తెలిసి ఈ సినిమా ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇతర భాషల్లో కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వాలి. అండ్ మీ ట్రియో ఇంకొకసారి రిపీట్ అయ్యి ఆడియన్స్ని మరింతగా ఎంటర్టైన్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో మంచి సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్షయ, థ్యాంక్ యూ సో మచ్. రైట్, వెల్ చూసారు కదా, ఇదే వాళ్ళ మన ఓం భీమ్ బుష్ సినిమా టీంతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.